అందరికీ ముందుగా నమస్కారం. హిమాలయ పర్వత శిఖరాలపై గంగా నది తీరంలో పార్వతీదేవి శివుని పక్కన కూర్చొనుండి సృష్టి రహస్యాలు, ధర్మం, మానవ జన్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఆమె ప్రశ్నించింది. ప్రభు, ఈ జగత్తు ఎందుకు సృష్టించబడింది? మనుషుల పుట్టుకల అర్థమేమిటి? వారు ఎందుకు పాపం పుణ్యం బంధనాల్లో ఇరుక్కుంటారు అని అడిగింది శివుణ్ణి. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ కరుణామృత స్వరంతో ఇలా అన్నాడు. దేవి, నీ ప్రశ్న చాలా గొప్పది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం వల్ల భక్తుడు బంధనాల నుండి విముక్తి పొందగలడు. విను, నేను నీకు ఒక కథ చెబుతాను. అది మనుషులకి ధర్మ మార్గం చూపుతుంది అని అన్నాడు. శివుడు కథను ప్రారంభించసాగాడు. ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సత్యవ్రతుడు అనే రైతు ఉండేవాడు. అతను నిజాయితీతో జీవించేవాడు. పేదవాడైనా తృప్తిగా ఉండేవాడు. పక్కనే లోబుడు అనే మరొక రైతు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఆశలు, కోపం, స్వార్థం ఎక్కువ. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. సత్యవ్రతుడు తన వద్ద ఉన్న కొద్దిపాటి ధాన్యం పచ్చి గ్రామస్తులందరినీ రక్షించాడు. కానీ లోబుడు తన ధాన్యాన్ని దాచిపెట్టాడు. ఆకలితో విలవిలలాడిన వాళ్ళ దగ్గర అధిక ధరకు అమ్మి డబ్బు సంపాదించాడు అని చెప్పాడు. అప్పుడు పార్వతి, నాదా, ఇక్కడ ఇద్దరు రైతులు వేరువేరు మార్గాలు ఎందుకు ఎంచుకున్నారు అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, ప్రతి మనిషి తన మనసులోని వాసనల ప్రకారం ప్రవర్తిస్తాడు. సత్యవ్రతుడు గత జన్మలో దానం, దయలు ఎక్కువగా చేసినవాడు. లోబుడు మాత్రం స్వార్థం, క్రూరత్వం నాటుకున్నవాడు. కర్మ ఫలితమే వారి నిర్ణయాల్లో కనిపించింది. కొన్ని నెలల తర్వాత కరువు తగ్గింది. వర్షాలు వచ్చాయి. సత్యవ్రతుడు చేసిన సేవ వల్ల గ్రామమంతా అతనికి గౌరవం ఇచ్చింది. అందరూ అతని నాయకుడిగా ఎన్నుకున్నారు. కానీ లోబుడి స్వార్థాన్ని గుర్తించి ప్రజలు అతనిని దూరం పెట్టారు. కాలం గడిచింది. ఇద్దరు మరణించారు. యమదూతలు వారిని యమలోకానికి తీసుకెళ్లాడు. అక్కడ చిత్రగుప్తుడు వారి కర్మల పుస్తకం చూపించాడు. సత్యవ్రతుడు స్వర్గంలో స్థానం పొందాడు. లోబుడు నరకంలో శిక్ష అనుభవించాడు అని చెప్పాడు. అప్పుడు పార్వతి, ప్రభు, ఇదే న్యాయం. కానీ మనిషి ఎప్పటికీ పాపపుణ్య చక్రంలో తిరుగుతూనే ఉంటాడా అని అడిగింది. అప్పుడు శివుడు, అదే గొప్ప రహస్యం దేవి. పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది, పాపం చేస్తే నరకం వస్తుంది. కానీ రెండు తాత్కాలికమే. మోక్షమే శాశ్వతం. అది సాధించడానికి భక్తుడు తన ఆత్మలోని శివతత్వాన్ని గుర్తించాలి. భక్తి, ధ్యానం, సత్యం, అహింస ఇవి మోక్షానికి దారులు అని చెప్పాడు. అప్పుడు పార్వతి, ఓ శంకర, ఈ కథలు చాలా లోతైనవి. కానీ సాధారణ మనిషి వీటిని అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతాడు. అతనికి సులభంగా మార్గం ఏదీ లేదా? అప్పుడు శివుడు, ఉంది దేవి. సాధారణ భక్తుడు చేసే చిన్న పనులే అతన్ని పెద్ద ఫలితాలకు తీసుకెళ్తాయి. ఉదయం లేచి ఓం నమః శివాయ అని జపిస్తే మనసు పవిత్రమవుతుంది. ఇతరులకు హాని చేయకుండా ప్రేమతో మాట్లాడితే పుణ్యం వస్తుంది. తల్లిదండ్రులను గౌరవిస్తే దేవతలు సంతోషిస్తారు. ఇవన్నీ మోక్షానికి అడుగులు. పార్వతిని చూసి మరింత కరుణతో అన్నాడు శివుడు, దేవి, నేను చెప్పిన రైతు కథ, ఋషుల ఉపదేశం అన్నీ ఒకటే చెబుతున్నాయి. మనిషి తన కర్మలతోనే భవితవ్యాన్ని నిర్మించుకుంటాడు. కానీ ఆ కర్మలలో దైవభక్తి, సత్యం, దానం ఉంటే అతడు నన్ను చేరుకుంటాడు. ఆ స్థితిని మోక్షం అంటారు. నువ్వు అడిగిన రహస్యం ఇదే. జీవితం అనేది ఒక పరీక్ష. కర్మ ఫలితాల పాఠశాల. ఎవరైతే దానిని ప్రేమ, ధర్మం, భక్తితో గడుపుతారో వారు శాశ్వత ఆనందాన్ని పొందుతారు అని చెప్పాడు. అప్పుడు పార్వతి, ప్రభు, మీరు చెప్పిన కథలు నా హృదయాన్ని తాకాయి.
ఈ జ్ఞానం నేను భక్తులకు చెబుతాను. వారు మీ తత్వాన్ని తెలుసుకొని విముక్తి పొందాలి అన్నది. అప్పుడు శివుడు చిరునవ్వుతో తల ఊపాడు. ఆ క్షణం గంగా నది అలలు మరింత మృదువుగా వినిపించాయి. ఆకాశంలో చంద్రుడు ప్రకాశించాడు. శివుడు పార్వతి మాటలు సృష్టిలోకి జ్ఞానంగా వ్యాపించాయి. ఒకసారి గౌతమ మహర్షి అనే ఋషి తన శిష్యులకు ఉపదేశం ఇచ్చాడు. ఆయన అన్నది, మానవుడు శరీరమని కాదు, ఆత్మని తెలుసుకోవాలి. శరీరం క్షణికం, కానీ ఆత్మ నిత్యం. అహంకారం, మమకారం విడిచిన వాడే శివుణ్ణి చేరుకుంటాడు. ఆ మాటలు విని శిష్యులు తన జీవనాన్ని మారుస్తూ ధ్యాన మార్గంలోకి నడిచారు. వారు కేవలం కర్మచక్రంలో తిరగకుండా శివతత్వాన్ని పొందారు. ఈ విధంగా శివుడు పార్వతికి కర్మరహస్యం, మోక్ష మార్గం గురించి రైతు కథ మరియు ఋషుల ఉపదేశం ద్వారా వివరించాడు. ఈ సంభాషణలో మనం తెలుసుకోవలసింది, జీవితం అనేది కేవలం పాపపుణ్యం కోసమే కాదు, శివతత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందడానికి.